వెల్ఫేర్ ఆఫీసర్స్, ఓల్డ్ స్టూడెంట్స్ వారికి, అదేవిధంగా సిబ్బందికి అందరికీ కూడా మరి నా యొక్క నమస్కారం. అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి 1985లో మరి యొక్క వెనుకొండ తరగతుల సంక్షేమ శాఖలో ఆ రోజున వార్డెన్ అనేటువంటి పదవుల్లో మరి చేరి అప్పటి నుంచి కూడా మరి పనిచేయటం జరిగింది. మరి ఈ 40 సంవత్సరాల కాలంలో నా పని చేయడానికి ముఖ్యంగా మా ఆదిత్యుడు అయినటువంటి శ్రీ పిఎస్ దేవరాజు గారు మరి వారు రావాలి, కానీ ఏంటంటే మైసూరులో ఉండటం వల్ల తర్వాత హెల్త్ బాగాలేకపోవడం వల్ల వారు రాలేదు. మాకు అడుగులు నేర్పినటువంటి వ్యక్తి ఆయన, మా బ్యాచ్కి ఆయన జీవితం చాలా హార్డీస్గా సాగింది. ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు, మీరు నన్ను ఎప్పుడు కూడా అనుసరించకండి అనేవారు, పర్సనల్గా చెప్తూ ఉండేవారు. ఎందుకు చెప్పంటే ఆయన అనేకమైనటువంటి మరి మంచి పనులు చేశారు. కానీ ఒక నాయకుడిగా ఉంటూ నాయకుడికి అందరూ మంచివి చేయలేరు, కొంతమందికి చేయగలరు. కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది. అవన్నీ కూడా ఆయన పర్సనల్గా చెబుతూ ఉండేవారు. అంచేతను మీరు నన్ను ఫాలో అవ్వద్దు, మీరు రియల్గా ఏదైతే ఉందో ఆ విధంగా మీ డ్యూటీని డిశ్చార్జ్ చేయండి అని చెప్పని ఆయన ఉన్నటువంటి విషయాన్ని చెప్తా ఉండేవారు. అదేవిధంగా కాలక్రమంలో అనేక మంది డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఆనాటి ఏవిఆర్ శర్మ గారు లభ్యత, మరి ఇప్పటి వరకు పనిచేసినటువంటి అనేక మంది ఆఫీసర్స్, మరి అదేవిధంగా మరి చట్టం సహకరించాడు. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సత్యమూర్తి గారు కానీ, ఇంకా ఆనాడు సీనియర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. పిపిఆర్ఓస్ ఇస్మాయిల్ గారు కానీ, లేకపోయినటువంటి మన కృష్ణమూర్తి గారు, మరి ఇలాంటి ఆఫీసర్స్ అందరూ కూడా మంచి డెడికేటెడ్గా మరి పనిచేశారు. వారి నుంచి మనం మంచిని గ్రహించి ఆ విధంగా ఇది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఏదో ఒక టైం ప్రకారంగా మనం పని చేసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ప్రజలు 10కి వచ్చి సాయంకాలం 5 గంటలకి మనం దుకాణం చదువుకుని వెళ్ళిపోతాం అనేటువంటి. ఈ ఉద్యోగంలో 24 గంటలు ఇక్కడ విద్యార్థుల యొక్క ప్రాణాలతో విద్యార్థులు మనం అక్కడ తయారు చేయాలి, విద్యార్థులు మనం కాపాడాలి. తల్లిదండ్రులు ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ఆ బిడ్డలు తీసుకొచ్చి అప్పగించినప్పుడు వాళ్ళు మనం మరలా తిరిగి సంక్షేమంగా అది క్షేమంగా ఆ బిడ్డలు ఇంటికి చేర్చే వరకు ఎప్పుడు మనం దసరా జూన్లో మన దగ్గర విద్యార్థి ప్రవేశించిన తర్వాత దసరా సేవలు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య అనేటువంటి ఒక రిలాక్స్, తర్వాత సంక్రాంతి సెలవులో రిలాక్స్, తర్వాత సమ్మర్ హాలిడేస్లో రిలాక్స్ అయ్యేవాళ్ళు. ఇక మిగతా అన్ని రోజులు కూడా 24 hours 24 గంటలు మనం బాధ్యత ఉంటుంది. ఇది ఏంటంటే ఆ విద్యార్థి మన యొక్క జీవితం మన చేతుల్లో ఉంది. వాడు ఒక తప్పుతో పడినా యూఆర్ ద రెస్పాన్సిబుల్. వాడు మంచిగా ఎదిగినా అది కూడా మన రెస్పాన్స్. సో మన దగ్గరికి వచ్చినటువంటి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి విద్యార్థుల్ని మరి మనకి అప్పగించినటువంటి బాధ్యత యాజ్ పర్ షాప్ చార్జ్ మనం ఏదైతే ఓర్పు తీసుకున్నామో ఉద్యోగంలో చేరినప్పుడు దాన్ని 100% మనం చేయలేకపోయినా మ్యాక్సిమం మన ఎఫర్ట్ మనం చేస్తే మన నివసించేటువంటి గ్రామంలో మనకి ఒక సపోర్ట్ ఉంటుంది. ఆ గ్రామంలో మనం ఉంటూ ఆ గ్రామ ప్రజల మధ్య మనం ఆ నీళ్ళు తాగి వారితో మన ఉద్యోగంలో మన పిల్లలు చూసుకుంటే మనం చేసేటువంటి ఎఫర్ట్ ఆ గ్రామ ప్రజలు గుర్తిస్తారు. మనకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు అండగా ఉంటారు. రేపొద్దుట మన ఆ గ్రామం నుంచి వెళ్ళిపోయినా వాళ్ళు మరలా మనల్ని పిలుస్తామంటారు, ఆదరిస్తూ ఉంటారు, ఎలా చేస్తున్నారండి అని. ఆ విధంగా 100% మేము చేయలేకపోయినా కనీసం మరి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఆ విధమైనటువంటి విధంగా మనం విద్యార్థులను తయారు చేయాలి. భావి భారత పౌరులు మనం తీర్చేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం. టీచర్ ఉద్యోగం అయితే టీచింగ్ వరకు ఉంటుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం అయితే మరి ఆ టీచింగ్ అయిపోయిన తర్వాత టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా మరి కుర్రవాడు
మరి ఎలా ఉంటున్నాడు, వాడి బిహేవియర్, వాడి యొక్క నడవడిక, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు, ఏంటి వీక్నెస్, మరి ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కుర్రోడి గురించి మనం మాట్లాడాలి, వాడికి ఎలా పాస్ చేయాలి, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబుల్. అది 100% మనం చేయాలి. మరి మేము ఎక్కడ పని చేసినా సరే, ఆనాడు 7th క్లాస్ కూడా పబ్లిక్ పరీక్షలు ఉండే, అది కూడా ఆనాడు మన డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ మరి చక్కని ఆహ్లాదకరమైనటువంటి పోటీ పెట్టేవారు. ఆ పోటీలో ఎక్కువ మంది పాస్ అయినటువంటి విద్యార్థులకి ఆనాడు కేవీఆర్ శర్మ గారి తర్వాత గుమ్మి వెంకటరెడ్డి గారు కానీ, ఆ తర్వాత మనకి వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరి హాస్టల్స్ అనేటువంటి ట్రైనింగ్ సెంటర్స్ కాదు, అది ఒక ఎడ్యుకేషనల్ సెంటర్ అనేటువంటి ఒక కొత్త పదాన్ని అర్థాన్ని ఇచ్చారు. ఆ అర్థాన్ని ఇచ్చిన వల్లే మన మధ్య ఉన్నటువంటి వర్గీ సత్యనారాయణ గారు కూడా వారు మ్యాథ్స్ లో మంచి ప్రావీణ్యులు. ఆ విద్య ఆనాడు మేము పనిచేసేటప్పుడు ఆ విద్యార్థులను దగ్గర పెట్టుకుని మరి వాళ్ళకి బేసిక్స్ రాకపోతే వారు మ్యాథ్స్ నేర్పిస్తూ ఉండేవారు. వారు అంటే ఆ విధమైనటువంటి పోటీతత్వం వారి నుంచి కూడా, అలా మనతో పనిచేయటువంటి శాస్త్ర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నుంచి కూడా నిరంతర విద్యార్థిగా మనం నేర్చుకుంటూ మనం ఆ విద్యార్థిని ఏ విధంగా అభివృద్ధి పనులలో మనం నడిపించాలి అనేటువంటిది అది ఒక డ్యూటీ మైండెడ్ గానే మనం కాకుండా ఒక డెడికేటెడ్ మైండెడ్గా అది మన విద్యార్థి మన దగ్గర ఉన్నటువంటి వాడు. మన బజార్లో కానీ ఇంకోటి కానీ ఏదైనా పోయినప్పుడు అక్కడ ఏదైనా కనబడితే ముందుగా మన ఇంటికి ఇది పని చేస్తుంది ఇది అని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. నా మైండ్ ఎట్లా ఉంటుందంటే ఇది మన హాస్టల్ విద్యార్థికి ఉపయోగపడుతుంది అని చెప్పని ఇంటికంటే ముందుగా అది తీసుకుని అప్పుడు ఆ హాస్టల్కి తీసుకెళ్లి విద్యార్థులకి ఇవ్వడం వాళ్ళకి అలవాటు. అక్కడే అది ఎంజాయ్ అది అక్కడ అది ఆ విద్యార్థులకు అది అందించడం ద్వారా వాళ్ళు అది 100% అది తీసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి తృప్తి, సాటిస్ఫాక్షన్ మరి మరి అన్నిటికీ అది మనం వాల్యూతో మనం కొనబద్ధత చేయలేమని అది తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా డెడికేటెడ్ గా మనం వర్క్ చేయాలి, అది నేర్చుకోవాలి. కాదన్నటువంటి ఇప్పుడు సీనియర్స్ అందరూ రిటైర్డ్ అయిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు, కానీ ఆ తర్వాత జూనియర్స్ వస్తూ ఉన్నారు. కానీ ఆనాడు ఉన్నటువంటి బాధలు ఈనాడు లేవు, ఆనాడు అనుభవించిన కష్టాలు ఈనాడు లేవు. ఆ రోజు కట్టెల పొయ్యితో వంటలు పెట్టినటువంటి వంటలు పొందినటువంటి రోజులు. మరి వర్షాకాలంలో కట్టెలు దొరకకపోతే మరి చాలా గట్లకి వెళ్ళి కొబ్బరి మధ్యలో వేసవి కాలంలో ఎద్దు బండి మీద ట్రాక్టర్ మీద వేసుకొచ్చి హాస్టల్లో పెట్టి మళ్ళీ దాన్ని ఒక కవర్ కట్టు వర్షాకాలంలో దాన్ని ఉపయోగించుకుని ఆ విధంగా వంట చేసినటువంటి రోజులు హాస్టల్ విద్యార్థులు. కాలక్రమంలో అయిన తర్వాత ఓడిపోయి రావడం జరిగింది. ఆ ఓడిపోయిన తర్వాత మళ్ళా గ్యాస్ పొయ్యి. కాబట్టి ఆనాడున్నటువంటి కష్టాలు లేవు. జిల్లా అంతటికి ఒకసారి రైస్ ఇచ్చేవారు, అక్కడ తాడేపల్లి కూడా తెచ్చుకునేవారు. అది కూడా 6 నెలలకు ఒకసారి ఉరుకుపోయినటువంటి బియ్యం దాన్ని గురాలు చేయాలి పిల్లలకి. ఈ విధంగా ఏంటంటే ఒక తల్లి తండ్రి నిర్వర్తించేటువంటి బాధ్యతలతో పాటుగా ఒక టీచర్గా నిర్వర్తించే బాధ్యత, ఒక డాక్టర్గా నిర్వర్తించే బాధ్యత, అక్కడ అన్ని వేళ్ళు కూడా మన దగ్గర ఉంటాయి. అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వర్తిస్తే నిజంగా అంతకంటే ఆనందం సంతోషం ఏముండదు. ఆ ఎంజాయ్ నేను ఆ విధంగా చేసేదని ఈ రోజున మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది నాకు చాలా ఆత్మ సంతృప్తినిచ్చింది. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం చేస్తుంటే మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడైతే చూస్తాము అదేవిధంగా మన పిల్లల్ని ఆ భగవంతుడు చూస్తాడు. యాక్చువల్గా మేము పొద్దుటే 5 o'clock లేసి 6 గంటలకు పిల్లలకి ప్రేయర్ పెట్టాలి. హాస్టల్లో అందరూ వెళ్ళిపోయారు, ఇంట్లో తప్పించుకునేవారు కాదు, పిల్లలు వేసేవారు కాదు. నా సొంత పిల్లలు అప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయేవారు. ఆ వెళ్ళి ప్రేయర్ కండక్ట్ చేసి వాళ్ళ స్టడీస్ చేసి వాళ్ళు భోజనాలు పెట్టేసి మళ్ళా మనం ఆ స్కూల్ పంపించిన తర్వాత వచ్చేవాళ్ళం. ఈ లోపల 8 మన పిల్లలు ఉండేవాళ్ళు. సో అక్కడ మన సొంత పిల్లల్ని మనం చూసుకునేటువంటి టైం మనకి ఉండదు. కానీ హాస్టల్ పిల్లలు మన బాధ్యత ఎప్పుడైతే నిర్వర్తించామో అది మనకు మన కుటుంబానికి కూడా భగవంతుడు మంచి చేస్తాడు అనేటువంటి భావనతో ఆ విధంగా చేయటం జరిగింది. మరి ఈ రోజున మరి ఆ విధమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితం మరి ఉద్యోగంలో మనం పొందాలని చెప్పి తెలియజేస్తున్నాను. మరి చాలా సమయమైంది. అదేవిధంగా మరి మీరందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఈ విధంగా విజయవంతం చేసినందుకు
ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. డిపార్ట్మెంట్ ప్రస్తుతం కొంచెం ఇబ్బందిగా పరిస్థితుల్లో ఉంది. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మరి మనం పనిచేయవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు మన మధ్య ఉన్నారు. వారు కూడా చాలా సక్సెస్ఫుల్గా మంచి సీనియర్ మరి మరి అంచేతని వారు కూడా మీరు జాగ్రత్తగా మరి సహకరిస్తూ మరి మీరు కూడా మరి యొక్క ఉద్యోగాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా సరే మా శిష్యుడు సర్దార్ రాము సజెషన్ చేశాడు. మీ లైఫ్ పార్ట్నర్ గురించి మీ బాధ్యతలో అది కనీసం ఒక మాట కూడా మీకు చెప్పలేదు. ఆయన చెప్పాలి అన్నారు. కానీ యాక్చువల్గా మరి నా జీవితంలో 50-50 భగవంతుడు స్థిరసగము అని చెప్పని అంటారు. కానీ మా యొక్క లైఫ్లో అయితే 80% పైగా 90% పైగా మరి నా యొక్క వైఫ్ దర్యాప్తు యొక్క పాత్ర ఉంది. ఎందుకంటే అన్ని విషయాలను కూడా మా పిల్లలు చదివించడంలో కానీ వాళ్ళ క్రమశిక్షణగా పెంచడంలో కానీ తర్వాత తన యొక్క అనుభవాలు మరి హాస్టల్కి కూడా నేను కొన్ని మరి చాలా ప్రాణం అయ్యాను. అంటే అది మంచి విషయం అయినప్పుడు మనం ఎక్కడైనా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆ మంచి సజెషన్స్ కేవలం మా ఫ్యామిలీలోనే కాకుండా హాస్టల్ బోర్డర్స్ యొక్క అభివృద్ధికి కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇన్ని సంవత్సరాలు నా 40 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో 1985 డిపార్ట్మెంట్లోకి వస్తే 86లో వివాహం జరిగింది. ఆ 1 సంవత్సరం తప్ప 39 సంవత్సరాలు నా ఉద్యోగ జీవితంలో మరి నాకు అండగా ఉంటూ నా ఉద్యోగాన్ని సక్సెస్ఫుల్గా ఒకసారి చాలా బాధాకరంగా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ క్షణంలో ఆ బాధ ఉంటుంది. కానీ మరి ఉద్యోగ జీవితంలో 100% కూడా నాకు అండగా ఉండి మరి ఈ విధంగా సక్సెస్ఫుల్గా రిటైర్ అవడానికి సహకారం అందించినటువంటి నా జీవిత భాగస్వామి మరి దర్యాప్తుకి కూడా మరి ధన్యవాదాలు మరి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు కూడా సెలవుకుంటున్నాను. మన మధ్య NES గర్భరాజు గారు ఉన్నారు. వారు 1985లో మొదటిసారిగా ఉద్యోగంలో చేరినప్పుడు 398 రూపీస్ మరి బేస్ రూపీస్లో వారి ఉద్యోగం ఆనాడు జాయిన్ అయ్యారు. వారు కూడా మరి వచ్చి మాట్లాడవలసిందిగా ఒక నిమిషం.